నిన్న 'వారణాసి' సినిమాకి సంబంధించి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఈవెంట్ జరిగింది. 'వారణాసి' అని చెప్పేసి టైటిల్ కన్ఫర్మ్ చేసేసారు. మహేష్ బాబు గారి లుక్‌ని రిలీజ్ చేశారు. అలాగే ఆ 'వారణాసి' సినిమాకి సంబంధించి ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఏ టైమ్ లైన్‌లో నడుస్తుంది? అని చెప్పేసి హింట్ ఇస్తూ ఒక మొత్తం గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా విజువల్ వండర్‌గా ఉండడం చూసాం. సో, ఇప్పుడు ఈ సినిమా ఆల్రెడీ 'కీరవాణి' గారు స్టేజ్ మీద చెప్పినట్టు సమ్మర్ 2027లో రిలీజ్‌కైతే సిద్ధం కాబోతుంది. సో, అప్పటి వరకైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెయిట్ చేయకైతే తప్పదు. సో, ఒక క్యూరియాసిటీతో అయితే ఆళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ 1 ½ ఇయర్ కూడా. ఎందుకంటే అంత క్యూరియాసిటీ అయితే ఈ సినిమా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక 'బాహుబలి' మ్యాజిక్ రిపీట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే 'బాహుబలి' కోసం పనిచేసిన ఒక డైరెక్టర్ ఇప్పుడు ఈ 'వారణాసి' సినిమా కోసం కూడా పనిచేయబోతున్నారు. సో, ఆ 'వారణాసి' సినిమాలో కూడా ఇప్పుడు అతని ఇన్వాల్వ్‌మెంట్ ఉండడంతో ఇప్పుడు 'బాహుబలి' మ్యాజిక్ రిపీట్ కాబోతుందా అని చెప్పేసి అంతకు మించిన రేంజ్ సక్సెస్ ఇది రాబోతుందా అన్నట్టుగా ఇప్పుడైతే మొత్తం ప్రచారం జరుగుతుంది. సో, ఆబ్వియస్‌లీ రాజమౌళి గారు ఆయన ఫెయిల్యూర్ ఎరగని డైరెక్టర్. అటు మహేష్ బాబు గారు సూపర్ స్టార్. వీళ్ళ కాంబినేషన్ అంటే అది గ్లోబల్ లెవెల్‌లో తీసుకెళ్తున్నారు గాబట్టి, ఇక అంతకు మించి ఉంటుందని జెప్పేసి చెప్పుకోవాలి. సో, మరి ఎవరి డైరెక్టర్? అతని ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? మరి అతనికి సంబంధించి ఈ సినిమాలో ఎంత స్పెషల్‌గా మారబోతున్నాయి అని జెప్పేసి ఒక్కసారి మనం చూసుకుందాం. సో, నిన్న ఈవెంట్ మొత్తం కూడా చాలా హైలైట్ అయిపోయింది. ఫుల్‌గా ఇప్పుడెక్కడ చూసినా సోషల్ మీడియాలో వారణాసికి సంబంధించిన మొత్తం కూడా కంటెంట్ వైరల్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. మహేష్ బాబు గారి లుక్స్ గావచ్చు, లేకుంటే మొత్తం గ్లింప్స్‌లో చూయించిన ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా వైరల్ చేసేస్తున్నారు. అండ్ చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు ఆ గ్లింప్స్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేసి వాళ్ళ నరేషన్స్ వినిపిస్తూ ఉన్నారు. అంటే స్టోరీ ఏ టైమ్ లైన్‌లో నడవచ్చు, స్టోరీ ఎలా ఉండే అవకాశం ఉంది, మహేష్ బాబు గారు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటికి సంబంధించి ఫుల్‌గా డీకోడ్ చేసేస్తున్నారు. అండ్ రామాయణం లోని చాలా అంశాల్ని కూడా తీస్తున్నారు కాబట్టి సో, ఏ ప్రధాన ఘట్టాలని తీసుకొస్తున్నారు? సో, అవి ఎలా ఉండబోతున్నాయి? విజువల్ వండర్‌గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయని ఆ రకంగా కూడా చాలామంది డీకోడ్ చేస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. సో, అలా ఇంకొన్ని రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించిన చర్చే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా. సో, ఆ స్థాయిలో అందరిని కూడా ప్రభావితం చేసింది ఈ సినిమా అని చెప్పుకోవాలి. సో, రాజమౌళి గారి దగ్గర నుంచి సినిమా వస్తుంది. అది కూడా మహేష్ బాబు గారు స్టార్ హీరో అంటే ఆ మాత్రం అంచనాలు ఉండాల్సిందే. మళ్ళీ ఈ అంచనాలు ఈసారి అంటే మన పారమ్యం గాకుండా గ్లోబల్ లెవెల్‌లో ఎళ్ళిపోయింది. సో, మొత్తం 120 కంట్రీస్‌లో ఈ సినిమాని తీసుకెళ్ళబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. చాలా లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. హాలీవుడ్‌లో ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ఒక గ్లింప్స్ కోసం అని జెప్పేసి 'రామోజీ ఫిల్మ్స్‌లో' ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారంటేనే అర్థం జేసుకోవచ్చు. సినిమా అంటే ఈ సినిమాని మున్ముందు ఎలాంటి ప్రమోషన్స్ చేయబోతున్నారని జెప్పేసి. ఈవెన్ మహేష్ బాబు గారు కూడా స్టేజ్ మీద చెప్పారు. ఇది గ్లింప్స్ మాత్రమే. గ్లింప్స్ కోసం అని జెప్పేసి ఏర్పాటు చేసిన ఈవెంట్ మాత్రమే. మున్ముందు ఇంకా మీరు చూస్తారు అని జెప్పేసి ఆయన చిన్న హింట్ ఇచ్చేసారు. అంటే గ్లింప్స్ కోసమే ఈ రేంజ్‌లో ప్లాన్ చేశారంటే ఇక తరువాత ట్రైలర్ కోసం గావచ్చు, సాంగ్స్ కోసం గావచ్చు, ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం గావచ్చు, ఇక ఏ స్థాయిలో ప్రమోషన్స్ ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సో, సినిమాలో గ్లోబ్ ట్రోటర్ ఏ విధంగా మహేష్ బాబు గారు ప్రపంచం మొత్తం జర్నీ చేస్తూ ఉంటారో, ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఆయన జర్నీ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. 'ట్రిపుల్ ఆర్' టైమ్‌లో మనం చూసాము. రాజమౌళి గారు అటు 'రామ్ చరణ్' గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా తిప్పారో, సో, మహేష్ బాబు గారిని కూడా సో, అలా దేశవ్యాప్తంగా అటు ప్రపంచవ్యాప్తంగా కూడా తిప్పుతూ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే చేస్తారు. ఇక ఈ సినిమా లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక డైరెక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండబోతుంది. అతని ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది సినిమా మీద. అప్పట్లో 'బాహుబలికి' ఆయన వర్క్ చేశారు. సో, ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఈసారి దాన్ని మించి పెద్ద ఎత్తున రాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎవరా డైరెక్టర్ అని చూస్తే మన టాలీవుడ్ డైరెక్టర్‌లో ఉన్న డైరెక్టర్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది 'దేవకట్ట' గారు. సో, ఆయన సినిమాలు మనం చూస్తూ వస్తుంటాం. పొలిటికల్‌గా ఆయన చాలా మంచి సినిమాలు తీస్తూ వస్తారు. చాలా అద్భుతమైన నరేషన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌తో ఆయన నడిపిస్తూ ఉంటారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మయసభ' కూడా మనం చూసాం. అందులో డైలాగ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో. అయితే ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి అంటే ఇందులో కథ ఇక ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉండబోతుందంటే, ఈ సినిమాకి సంబంధించిన మాటలు అండ్ స్క్రీన్ ప్లే మాటలకు సంబంధించి ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, మొత్తం ఆయన డైలాగ్స్ అయితే సో, చాలా కొత్తగా
అండ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టుగా కూడా సినీ వర్గాల్లో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం 'బాహుబలిలో' చూసాం అక్కడ కాలికేయులతో యుద్ధ సన్నివేశంలో నాతో వచ్చేదెవరు అని చెప్పేసి ఆ డైలాగ్ అది ఎంత పవర్‌ఫుల్‌గా ఎంత సినిమా మీద ఇంపాక్ట్ చూపించిందో మనం చూసాం. సో, అటువంటి ఒక పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆయన రాయగలరు. సో, ఆయన చాలా పుస్తకాలు చదివారు, సమాజాన్ని అర్థం చేసుకున్నారు, చాలా పొలిటికల్‌గా ఫాలో అయ్యారు. సో, ఆ ఇన్‌ఫ్లూయన్స్ అంతా కూడా వాడి తన అనుభవాన్నంతా రంగరించి డైలాగ్స్ రాస్తూ ఉంటారు. ఈవెన్ 'ప్రస్థానం' సినిమాలో సాయి కుమార్ గారి డైలాగ్స్ అయితే ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోరు. అది చాలా చాలా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో కూడా మనం చూసాము. సో, అలాగే ఆయన తీసిన 'మయసభలోని' డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఆ డైలాగ్స్ కోసమే ఆ సీరీస్ చూడాలి అన్న ఒపీనియన్ కూడా చాలా మందిలో కలగడం మనం చూసాం. సో, అంతటి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తూ ఉంటారు. సో, మామూలు కమర్షియల్ సినిమాలు తీసే ఒక పద్ధతి ఉన్న మన సినిమా ఇండస్ట్రీలో ఆయనొచ్చేసి ఒక వినూత్నమైన రీతిలో సినిమాలు తీయడం అయితే మొదలుపెట్టేశారు. సో, అలా ఒక డైరెక్టర్‌గా, మంచి డైలాగ్ రైటర్‌గా ఆయనకంటూ తన ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. దాంతో రాజమౌళి గారు అప్పుడు 'బాహుబలికి' ఆయనతో వర్క్ చేయించుకున్నారు. సో, అది మంచి రెస్పాన్స్ వచ్చేసింది ఆ డైలాగ్స్‌కి. సో, అలా 'బాహుబలి' ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం మనం చూసాము. సో, అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ఇప్పుడు ఈ 'వారణాసి' కోసం కూడా రంగంలోకి దించారు. సో, ఇందులో డైలాగ్ వెర్షన్స్ ఆయనతో రాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ సినిమాలో మరి డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయి? ఆ 'దేవకట్ట' గారి ఆ పెన్ను తను రాసే డైలాగ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని చెప్పేసి ఆడియన్స్‌లో అయితే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకంటే ఆయన డైలాగ్స్‌కే ప్రత్యేకంగా ఆయన రైటింగ్స్‌కే ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటాయి ఆయన డైలాగ్స్. సో, మరి ఇది ఇప్పుడు మైథలాజికల్ ప్లస్ సైన్స్ ఫిక్షన్ గాబట్టి సో, దానికి తగ్గట్టుగా ఆయన డైలాగ్స్ రాస్తూ ఉంటే ఇక అవి ఖచ్చితంగా ఈసారి 'బాహుబలి' మ్యాజిక్ రిపీట్ అవ్వడం కాదు. 'బాహుబలి' బీట్ చేసి వెళ్ళిపోతుంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో, అది విజువల్ వండర్‌గానే కాకుండా మ్యూజికల్‌గా అద్భుతంగా ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు డైలాగ్స్‌తో కూడా ఆడియన్స్‌ని హుక్ చేసి అబ్బురపరిచే విధంగా 'దేవకట్ట' గారైతే డైలాగ్స్ ఉండబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో, అలా ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారైతే ఎక్కడా కూడా తగ్గట్లేదు. సో, ఆహ్, విపరీతంగా ఈ సినిమా కోసం కష్టపడి ఆయన మంచి ఔట్‌పుట్‌నయితే ఆడియన్స్‌కి అంటే మామూలుగా ఆయన ప్రతి సినిమా కూడా అంతే. సో, ఏమాత్రం కూడా వెనక్కి తగ్గరు. మంచి ఔట్‌పుట్ వచ్చేంత వరకు కూడా కష్టపడుతూ ఉంటారు. సో, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఇస్తూ ఉంటారు. మనం 'బాహుబలితో' చూసాం, అంతకుముందు 'ఈగతో' చూసాం, 'ట్రిపుల్ ఆర్'తో చూసాం, 'మగధీర' చూసాం. ఇలా ఎన్నో ఆయన సినిమాలు చూస్తూ వస్తున్నాం కాబట్టి అందుకే ఆయనకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఈ స్థాయిలో సక్సెస్ సాధిస్తున్నారు. సో, మంచి టైం తీసుకుంటారు. స్క్రిప్ట్ మీద అన్నిటి మీద కూడా కంప్లీట్‌గా ఆహ్, తన హ్యాండ్ ఓవర్‌లో ఉంచుకొని వాటి మీద పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆహ్, ఈ సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ అలానే ఉండబోతున్నాయి. అది చూస్తే గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇక మ్యూజిక్ కీరవాణి గారు ఎలా కొడతారో మనకు తెలిసిందే. సో, ఇక గ్లింప్స్‌లో డైలాగ్స్ ఏమి లేవు. కాకపోతే ఇప్పుడు 'దేవకట్ట' గారిని తీసుకొచ్చారంటేనే అర్థమైపోతుంది డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయని. ఆయన కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. సో, అంతేకాదు ఒక డైలాగ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్తే ఆయన 'మహేష్ బాబు' గారి ఆహ్, ది ఆహ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ డైలాగ్ చెప్పారు. సో, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి అని చెప్పేసి ఆయన్ని అడిగినప్పుడు, సో, నేను చెప్పను. నాకు ఎథిక్స్ ఉన్నాయి. రాజమౌళి గారు చెప్పమంటే మాత్రం చెప్తానని చెప్పేసి అలా మంచిగా ఎస్కేప్ అయ్యారు. సో, అలా ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్‌లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు ఆయన డైలాగ్స్ కూడా ఈ సినిమాకి ఆహ్, ప్రత్యేకం కానున్నాయి. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత లేకుంటే ఏదన్నా డైలాగ్ వెర్షన్ కంటెంట్ రిలీజ్ అయిన తరువాత 'దేవకట్ట' గారి ఆహ్, అంటే వర్క్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఈ సినిమాకి ఎలా ఉండబోతుందనేది మనం ఒకసారి ఊహించేసుకోవచ్చు. సో, అప్పటి వరకైతే వెయిట్ చేసి చూద్దాం. సో, సినిమాలో మరి 'దేవకట్ట' గారి ఇన్వాల్వ్‌మెంట్‌తో మరి ఆ డైలాగ్ వెర్షన్ ఎలా ఉండబోతుందా అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.